హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ నంబర్ 1ని నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా నేను కండక్ట్ చేసే లైవ్ టెస్ట్లు ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి లైవ్ టెస్ట్లతో మీకు ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి దాని తర్వాత ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పరిధి మేరకు మీకు 1 లేదా 2 గ్రాండ్ టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక లైవ్ గ్రాండ్ టెస్ట్లోకి వెళ్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా మన గ్రూప్స్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు కనుక ఉంటే త్వరగా అంటే సిలబస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మన లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, పెరిస్కోపులో 2 దర్పణాల మధ్య కోణం ఎంత? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 45 degrees, ఆప్షన్ 2 90 degrees, ఆప్షన్ 3 0 degrees, ఆప్షన్ 4 180 degrees. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 0 degrees. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చాలామంది 45 degrees అనుకుంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు పెరిస్కోప్ను మనం సింపుల్గా ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పెరిస్కోప్ తయారు చేయాలంటే మనం ఏం చేసుకుంటాం, ఒక ఖాళీ అగరబత్తి ప్యాకెట్ని తీసేసుకొని ఇక్కడ చూసుకుంటే ఆ 2 మూలలకు ఏం చేయాలి, ఒక చతురస్రాన్ని గీసేసుకొని ఈ రకంగా మనం ఏం చేసుకుంటామంటే దాని కర్ణం వెంబడి మనం ఏం చేస్తాము, ఆ దర్పణాలను అమర్చుతాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ దర్పణాన్ని ఈ రకంగా తలంతో అమర్చే కోణం వచ్చేసి 45 డిగ్రీలు. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ 2 దర్పణాల మధ్యలో కోణం నేను అడిగాను. ఇక్కడ చూసుకుంటే పెరిస్కోప్లో 2 దర్పణాల మధ్య కోణం ఎంత అని అడిగాను. ఇవి 2 ఏ రకంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. అంటే ఆ రెండింటి మధ్య కోణం ఎంత అండి, 0 degrees గమనించాలి. అలా కాకుండా అంటే ఒక్కొక్క దర్పణాన్ని మనం ఈ రకంగా ఈ యాంగిల్లో మనం అమర్చుతాం కదా, ఆ అమర్చే కోణం వచ్చేసి 45 డిగ్రీలు గమనించాలి. ఈ రకంగా క్వశ్చన్ వస్తేనేమో మీరు 45 డిగ్రీలు అని పెట్టాలి. అది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక, పెరిస్కోప్లో దర్పణాన్ని తలంతో ఎంత కోణంతో అమర్చుతారు, 45 డిగ్రీల కోణంతో అమర్చుతారు గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, రక్షిత పరిధిని దాటి విద్యుత్ వచ్చినప్పుడు ఏవి తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్యూజ్, ఆప్షన్ 2 ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఆప్షన్ 3 వచ్చేసి మెయిన్, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 3. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఎంసీబీ అనేది రక్షిత పరిధి దాటి వచ్చినప్పుడు తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్యూజ్కు ఎంసీబీకి తేడా ఏంటి అంటే, ఫ్యూజ్ అనేది ఎక్కువ విద్యుత్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కరిగిపోతుంది. ఇక్కడ చూసుకోండి, ఈ ఫ్యూజ్ని కొంత డెవలప్ చేసి ఏం చేశారు అంటే ఎంసీబీని తయారు చేశారు. ఎంసీబీలో ఒక స్విచ్ అనేది ఉంటుందండి. ఆ స్విచ్ ఏమవుతుంది అంటే మనకు విద్యుత్ వచ్చి అది హీట్ అవ్వగానే ఆ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ రకంగా మనకు అధిక విద్యుత్ నుంచి వచ్చే నష్టాలను దీని ద్వారా మనం అధిగమించవచ్చు. తర్వాత మనం దీన్ని ఆన్ చేయడం ద్వారా విద్యుత్ అనేది మళ్ళీ యథావిధిగా సరఫరా అవుతుంది. ఈ రకంగా ఎంసీబీ అనేది మనకు ఉపయోగపడుతుంది గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో డోలన చలనం కానిది ఏది? స్టేట్మెంట్ 1 వచ్చేసి నీవు పరిగెత్తుతున్నప్పుడు నీ చేతుల యొక్క చలనం, స్టేట్మెంట్ 2 వచ్చేసి తూగుడు బల్ల మీద బాలుని యొక్క చలనం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సరికావు, ఆప్షన్ 2 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ 3 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీవు పరిగెత్తుతున్నప్పుడు నీ చేతుల యొక్క చలనం వచ్చేసి
ఈ రకంగా ముందుకు వెనకకు స్థిర బిందువు ఆధారంగా కదులుతూ ఉంటుంది. కాబట్టి అదేమవుతుంది, డోలన చలనం అవుతుంది. అదేవిధంగా తూగుడు బల్ల మీద బాలుని యొక్క చలనం, ఇక్కడ చూసుకుంటే తూగుడు బల్ల ఏ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఒక స్థిర బిందువు ఆధారంగా అది ముందుకు వెనకకు కదులుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దానిపైన బాలుడు ఉన్నాడు కాబట్టి బాలుడు కూడా డోలన చలనంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే డోలన చలనం కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు డోలన చలనాలే అవుతాయి కాబట్టి సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి కదులుతున్న రైలు చక్రాల యొక్క చలనం ఏది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్థానాంతర చలనం, ఆప్షన్ 2 భ్రమణ చలనం, ఆప్షన్ 3 డోలన చలనం, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ చూసుకుంటే కదులుతున్న రైలు చక్రం అనేది ఒక స్థిర బిందువుని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది కాబట్టి అదేమవుతుంది, భ్రమణ చలనం అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూసుకుంటే ఈ చక్రం అనేది ఈ రకంగా మనకు ముందుకు కదులుతూ ఉంటుంది. అదేవిధంగా దానిలోని అణువులన్నీ కూడా ముందుకు కదులుతాయి కాబట్టి అది స్థానాంతర చలనాన్ని కూడా కలిగి ఉంటుంది, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఆప్షన్ 1 నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, ఆప్షన్ 2 పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి పైకి పోవును, ఆప్షన్ 3 రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లబడును, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే నేల యొక్క ప్రత్యేకత ఏంటంటే నీటి కంటే తొందరగా వేడెక్కుతుంది, అదేవిధంగా నీటి కంటే తొందరగా చల్లబడుతుంది. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్లనే మనకు ఋతుపవనాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే పగటి సమయంలో నేల మీద ఉన్నటువంటి గాలులు వేడెక్కితే ఏమవుతుంది, గాలి అనేది తేలిక అవుతుంది, అంటే వ్యాకోచం చెంది తేలికై పైకి పోతుంది. తర్వాత రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లబడుతుంది. కాబట్టి ఇవన్నీ సరి అయినవే. కాబట్టి పైవన్నీ సరి అయినవే అనే 4వ ఆప్షన్ సరి అయినది. 6వ క్వశ్చన్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లంని ఎందులో ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 ఎరువుల తయారీ మరియు బ్యాటరీలలో ఉపయోగిస్తారు, ఆప్షన్ 2 మందులు మరియు రంగుల తయారీలో ఉపయోగిస్తారు, ఆప్షన్ 3 పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు, ఆప్షన్ 4 అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎరువుల తయారీ మరియు బ్యాటరీలలో ఉపయోగిస్తారు. అదేవిధంగా మందులు రంగుల తయారీలో మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా తర్వాత పేలుడు పదార్థాల తయారీలో మనకు నత్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు, దీన్నే HNO3 అంటాము. ఇక్కడ చూసుకుంటే తర్వాత అగ్నిమాపక పదార్థాలలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తారు, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఆప్షన్ 1 వచ్చేసి రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు, ఆప్షన్ 2 వర్షపాతాన్ని సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్లలో కొలుస్తారు, ఆప్షన్ 3 అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని మరియు దిశను కొలుస్తారు, ఆప్షన్ 4 10 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు. ఇందులో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 10 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే 10 సంవత్సరాలు కాదండి, 25 సంవత్సరాల పాటు ఆ వాతావరణాన్ని పరిశీలించి ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిగా నిర్ధారిస్తారు, గమనించాలి. 8వ క్వశ్చన్ వచ్చేసి 5 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 30. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 30. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ 6 సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం. ఇక నేను ఎంత అడిగాను, 5 గ్రాములు అడిగాను. ఇక్కడ చూసుకుంటే 1 గ్రాము సోడియం హైడ్రాక్సైడ్ 6 సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం అయితే
5 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ అనేది 30 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం అవుతుంది, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి గ్యాస్ స్టవ్ వాడినప్పుడు ఏ శక్తిగా మార్పు చెందును? ఆప్షన్ 1 వచ్చేసి విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 2 యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 3 సౌరశక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 4 వచ్చేసి రసాయన శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రసాయన శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. జాగ్రత్తగా గమనిస్తే మనం వాడే గ్యాస్ స్టవ్ యొక్క సిలిండర్లో ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది ద్రవ రూపంలో కరిగి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక రసాయనం, దాన్ని మనం ఏ రకంగా వాడుకుంటున్నాం? ఉష్ణశక్తిగా వాడుకుంటున్నాం. కాబట్టి రసాయన శక్తి అనేది ఉష్ణశక్తిగా మార్పు చెందుతుంది. అదేవిధంగా యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా ఎందులో మారుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే మనము చేతులతో రుద్దామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వేడి అనేది వస్తుంది. అది కూడా ఒక ఉదాహరణగా దీనికి తీసుకోవచ్చు. దాని తర్వాత విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా ఎందులో మారుతుంది అంటే ఎలక్ట్రిక్ హీటర్లో మారుతుంది. మనం విద్యుత్ని నీటి ద్వారా పంపించడం ద్వారా ఆ నీరు ఏమవుతుంది? వేడవుతుంది. తర్వాత సౌరశక్తి ఉష్ణశక్తిగా సౌర పలకల ద్వారా మనం వాడుకుంటున్నాం, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి బల్బు ప్రకాశవంతంగా వెలగాలంటే ఏమి చేయాలి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అనేక ఘటాలను శ్రేణీ పద్ధతిలో కలపాలి. ఆప్షన్ 2 ఒకే ఘటాన్ని సమాంతర పద్ధతిలో కలపాలి. ఆప్షన్ 3 అనేక ఘటాలను ఏకాంతరంగా కలపాలి. ఆప్షన్ 4 ఒకే ఘటాన్ని శ్రేణీ పద్ధతిలో కలపాలి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనేక ఘటాలను శ్రేణీ పద్ధతిలో కలపాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ బల్బు యొక్క కెపాసిటీ వచ్చేసి 10 వోల్ట్స్ అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే నేను ఏం చేశాను అంటే ఇక్కడ 2 వోల్ట్స్ 5 బ్యాటరీలను కలిపాను. ఆ శ్రేణి పద్ధతిలో మనం ఏ రకంగా కలుపుతాము అంటే ఒక బ్యాటరీ యొక్క రుణ ధ్రువాన్ని వేరే బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి ఈ రకంగా కలుపుకుంటూ మనకు శ్రేణి సంధానాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 5 బ్యాటరీలను కలపడం ద్వారా 2 + 2 + 2 + 2 + 2 ఈ రకంగా కలపడం ద్వారా ఏమవుతుందంటే మనకు వీటన్నింటి నుంచి అవుట్పుట్ అనేది 10 వోల్ట్స్ అనేది దీనికి అందుతుంది. ఎందులో కలపడం ద్వారా? శ్రేణి సంధానంలో కలపడం ద్వారా. కాబట్టి అంటే ఆ బల్బుకు సరిపడా వోల్టేజ్ అనేది వచ్చింది కాబట్టి ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. అదేవిధంగా ఇలా కాకుండా మనం ఏం చేసాము అంటే సమాంతర సంధానంలో కనుక కలిపితే కనుక ఒక బ్యాటరీ యొక్క ధన ధ్రువాలన్నీ ఒకవైపు, అదేవిధంగా ఒక బ్యాటరీ యొక్క రుణ ధ్రువాలన్నీ ఒకవైపు ఈ రకంగా కలుపుతూ పోతే మనం ఏమంటాము అంటే దాన్ని సమాంతర సంధానం అంటాము. ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు ఏం కలిపాము? ఒక 5 బ్యాటరీలు 2 వోల్ట్స్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీలను కలిపాము అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఏమైంది? ఈ రెండు అన్ని కలిపి 10 వోల్ట్స్గా బయటికి అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకుంటే సమాంతర సంధానంలో మనకి ఏ రకంగా వస్తుందంటే గిట మనం ఎన్ని 2 వోల్ట్ల యొక్క బ్యాటరీలను కలిపినా కూడా బయటకు వచ్చేది ఎంత అంటే కేవలం 2 వోల్ట్స్ మాత్రమే. కాబట్టి సమాంతర సంధానంలో కలిపితే మాత్రం బల్బు అనేది ప్రకాశవంతంగా వెలగదు. శ్రేణి సంధానంలో కలిపితే బల్బు అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు ఒకే సమయంలో వేరువేరు వస్తువులతో పోల్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 వచ్చేసి స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ 2 చలనంలో ఉంటుంది. ఆప్షన్ 3 అంటే ఒకే రకంగా ఉంటుంది. ఆప్షన్ 4 1 and 2 అంటే స్థిరంగా మరియు చలనంలో ఉంటుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ చూసుకుంటే స్థిరంగా ఉంటుంది, చలనంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే బస్సులో మనం వెళ్తూ ఉన్నప్పుడు మన పక్క వారితో కనుక మనం పోల్చుకున్నాం అనుకోండి, ఆ పరిసరాన్ని ఏ రకంగా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా విండో నుంచి బయటికి చూసామనుకోండి, పక్కన ఉన్నటువంటి భవంతులు చెట్లు అవన్నీ ఏ రకంగా కనిపిస్తుంది అంటే కదులుతూ ఉన్నట్టు, అంటే చలనంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక వస్తువు ఒకే సమయంలో వేరువేరు వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగా ఉంటుంది, చలనంలో కూడా ఉంటుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ డైనమో ఆప్షన్స్ వచ్చేసి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఆప్షన్ బి
విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఆప్షన్ సి రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఆప్షన్ డి విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. డైనమోని మైకెల్ ఫారడే కనుక్కున్నాడు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ని కూడా మైకెల్ ఫారడేనే కనుక్కున్నాడు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి ఒక పదార్థంలో మాంసకృత్తులు ఉన్నాయని తెలియజేసే పరీక్షలకు ఉపయోగపడే ద్రావణాలు ఏవి? ఆప్షన్ 1 వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, ఆప్షన్ 2 కాపర్ సల్ఫేట్ ద్రావణం, ఆప్షన్ 3 ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం, ఆప్షన్ 4 అయోడిన్ ద్రావణం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3, ఆప్షన్ 2 1, 2 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 3, 4, 1, ఆప్షన్ 4 1, 2, 4. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, 1, 2 మాత్రమే. ఇక్కడ చూసుకుంటే మాంసకృతులు అంటే ప్రోటీన్స్ని మనకు గుర్తించడానికి మనం ఏం చేస్తాము అంటే 10% సోడియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా 2% కాపర్ సల్ఫేట్ ద్రావణాలను మనం ఉపయోగిస్తాము, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి సాయి మరియు సతీష్ అనే ఇద్దరు మిత్రుల్లో సాయి హైదరాబాద్లోను సతీష్ విశాఖపట్నంలోను టెట్ మరియు డిఎస్సి కోసం మే నెలలో ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయినా ఈ క్రింది వాటిలో సరికానివి ఏవి? స్టేట్మెంట్ 1 వచ్చేసి సాయికి దాహం ఎక్కువ వేస్తుంది మరియు శరీరం చల్లబడుతుంది. స్టేట్మెంట్ 2 సతీష్కు దాహం ఎక్కువ వేస్తుంది మరియు శరీరం చల్లబడుతుంది. స్టేట్మెంట్ 3 సాయికి దాహం తక్కువ వేస్తుంది మరియు శరీరం ఉక్కపోతగా ఉంటుంది. స్టేట్మెంట్ 4 సతీష్కు దాహం తక్కువ వేస్తుంది, శరీరం ఉక్కపోతగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సరికానివి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 2, 3 సరికావు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం 2 ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఒకటి విశాఖపట్నం, ఇంకొకటి హైదరాబాద్. ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం అనేది సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ అనేది ఎక్కడో ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏమవుతుంది అంటే నీటి ఆవిరి, ఆ వాతావరణంలో నీటి ఆవిరి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వారికి ఏ రకంగా ఉంటుందంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శరీరం నుంచి చెమట అనేది బయటకు వస్తుంది, కానీ బయటకు వచ్చి వారి శరీరం పైన నిలిచి ఏమవుతుంది అంటే చాలా జిడ్డుగా చాలా భయంకరంగా తయారవుతుంది, చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకంటే శరీరం లోపలికి వెళ్ళి చెమట వచ్చి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఒక బస్సు 108 km/h వేగంతో, కారు 30 m/s వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. అయినా వీటి వేగాలు ఎలా ఉంటాయి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బస్సు వేగం ఎక్కువ, ఆప్షన్ 2 రెండింటి వేగాలు సమానం, ఆప్షన్ 3 కారు వేగం ఎక్కువ, ఆప్షన్ 4 బస్సు వేగం తక్కువ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, రెండింటి వేగాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇది మీటర్/సెకండ్లలో ఉంది, ఇది km/hలో ఉంది, కానీ ఈ 2 వేగాలు సమానమే. ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం మీటర్/సెకండ్లోకి మార్చుకుందాం. మార్చుకోవాలంటే ఏం చేయాలి? దీన్ని మనం 5/18 తోటి గుణించాలి. ఇక్కడ చూసుకుంటే 108ని మనం 5/18 తోటి గుణిద్దాం. ఇక్కడ చూసుకుంటే 108 × 5/18. ఇక్కడ చూసుకుంటే 18 ఎన్నిసార్లు పోతుందండి? 18 ఒకట్ల, 18 ఆరుల 108. ఇక్కడ చూసుకుంటే 6 × 5 30. ఇక్కడ చూసుకుంటే 6 5ల 30 అనేది వచ్చింది. అంటే ఇక్కడ చూసుకుంటే మనం km/h నుంచి మనం ఎందులోకి మార్చాము? మీటర్/సెకండ్లలోకి మార్చాము. మార్చడం ద్వారా ఎంత వచ్చింది? 30 m/s అనేది వచ్చింది. అంటే రెండింటి వేగాలు సమానం అన్నట్టే కదా, కాబట్టి ఈ 2 వేగాలు సమానం, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ ఏ చూసుకుంటే శ్రేణి సంధానంలో ఘటాలను కలుపుతున్న కొలది ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి అనేది పెరుగుతుంది. స్టేట్మెంట్ బి సమాంతర సంధానంలో వలయంలో ఒక బల్బు ఆరిపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనం ఏమడిగాడు క్వశ్చన్లో? సరికానిది ఏది అని అడిగాడు. ఈ రకంగా స్టేట్మెంట్స్ చదివిన తర్వాత
ఆప్షన్స్ చేసుకునే ముందు ఖచ్చితంగా క్వశ్చన్ ఒకసారి చదవాలి. ఈ రకమైన క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయి అంటే సరికానిది ఏది సరి అయినది ఏది అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కన్ఫ్యూజ్ మనం అవ్వకుండా మనం ఒకసారి క్వశ్చన్ని రీచెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి ఏ కామా బి సరైనవి. ఆప్షన్ 2 ఏ కామా బి రెండు సరైనవి కావు. ఆప్షన్ 3 వచ్చేసి ఏ మాత్రమే సరికాదు. ఆప్షన్ 4 వచ్చేసి బి మాత్రమే సరికాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే మనకేమన్నాడు అంటే శ్రేణీ సంధానంలో ఘటాలను కలుపుతున్న కొలది ఎల్లప్పుడూ బల్బు యొక్క కాంతి అనేది పెరుగుతుంది అన్నాడు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 వోల్ట్స్ కెపాసిటీ గల బల్బును వెలిగించాలి అనుకుందాం సమాంతర సంధానంలో. నేను ఏం చేశానంటే 2 వోల్ట్స్ తోటి మనం ఏం చేసాము కెపాసిటీ ఉన్నటువంటి ఆ బ్యాటరీలను శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఏమైంది దీనికి ఒక 5 బ్యాటరీలను కలిపితే ఏమవుతుంది దీనికి సరిపడా అవుట్పుట్ అనేది అందుతుంది. తర్వాత మనం 6 కలిపినా 7 కలిపినా దానికి వచ్చే అవుట్పుట్ మనకు సరిపోయేది ఎంత 10 వోల్ట్సే కాబట్టి అంతకంటే ఎక్కువగా ప్రకాశవంతంగా వెలగదు. కాబట్టి ఎల్లప్పుడూ పెరగదండి, ఒక సర్టెన్ స్టేజ్ వరకే వెలుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సమాంతర సంధానంలో వలయంలో ఒక బల్బు ఆరిపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సమాంతర సంధానంలో మనకు ఒకటే కాకుండా మల్టిపుల్గా వాటికి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వేరే మార్గాల ద్వారా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది కాబట్టి అవి వెలుగుతూనే ఉంటాయి, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఆల్కహాల్ యొక్క ధర్మాలలో సరికానిది ఏది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దీని ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలవచ్చు. ఆప్షన్ 2 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండును. ఆప్షన్ 3 దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. ఆప్షన్ 4 ఏదీ లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సరికానిది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సరి అయినవే అండి. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, దీని ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతలను కనుక్కోవచ్చు. ఎందుకు కనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే థర్మామీటర్లో దీన్ని తీసుకున్నాం అనుకోండి. తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచగానే దీని యొక్క వ్యాప్తి అంటే పెరిగే శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ పెంచగానే ఇది చాలా వ్యాకోచం చెందుతుంది. కాబట్టే మనం ఏం చేస్తాము అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు కనుక్కోవడానికి ఆల్కహాల్ని ఉపయోగిస్తాము, గమనించాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే దీనికి రంగు కూడా వేయవచ్చు. అంటే రంగు వేయడం ద్వారా ఏమవుతుంది మనకు స్పష్టంగా చూడడానికి వీలుంటుంది. కాబట్టి ఇవన్నీ సరైనవే. సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయిన సమాధానం, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును గతంలో జరిగిన వాతావరణాల వివరాలను తెలియజేసే నివేదికలను వరుసగా ఏమంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వెదర్ కాస్ట్ వెదర్ రిపోర్ట్. ఆప్షన్ 2 వెదర్ ఫోర్కాస్ట్ వెదర్ రిపోర్ట్. ఆప్షన్ 3 వెదర్ రిపోర్ట్ వెదర్ ఫోర్కాస్ట్. ఆప్షన్ 4 వెదర్ ఫోర్కాస్ట్ వెదర్ కాస్ట్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును ఏమంటాము అంటే వెదర్ ఫోర్కాస్ట్ అంటాము. అదేవిధంగా గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికలను మనం ఏమంటాము అంటే వెదర్ రిపోర్ట్ అంటాము. ఇక్కడ చూసుకుంటే రేపు ఉష్ణోగ్రత ఏ రకంగా ఉంటుంది, రేపు వర్షం వచ్చే సూచన ఉందా అని తెలియజేసేది ఏంటి అంటే వెదర్ ఫోర్కాస్ట్. అదే రకంగా ఇక్కడ చూసుకుంటే నిన్న ఎంత ఉష్ణోగ్రత ఉండింది, అదేవిధంగా నిన్న వర్షం వచ్చిందా, అలాంటి విషయాలను తెలియజేసేది ఏంటి అంటే వెదర్ రిపోర్ట్. అంటే జరిగిపోయిన వాటిని తెలియజేసేదేమో వెదర్ రిపోర్ట్, జరగబోయేవి తెలియజేసేదేమో వెదర్ ఫోర్కాస్ట్, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి భూమధ్య రేఖా ప్రాంతంలో ఆప్షన్స్. ఆప్షన్ 1 పీడనం ఎక్కువ. ఆప్షన్ 2 నిత్యం వర్షం వస్తుంది. ఆప్షన్ 3 పీడనం తక్కువ. ఆప్షన్ 4 2 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, 2 and 3. ఇక్కడ ఏమవుతుంది అంటే నిత్యం వర్షం కురుస్తుంది, పీడనం తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే భూమధ్య రేఖా ప్రాంతంలో మనకు సూర్యుని యొక్క కిరణాలన్నింటివి నిట్ట నిలువుగా పడుతూ ఉంటాయి. ఈ రకంగా పడడం ద్వారా అక్కడ ఏమవుతుంది అంటే వేడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల గాలి అనేది వ్యాకోచం చెంది పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా వేడి వల్ల ఏమవుతుంది, ఆవిరి అవుతూ ఉంటుంది. త్వరగా ఆవిరయి పైకి వెళ్ళి మేఘంగా మారి చల్లబడి నిత్యం వర్షం వస్తూనే ఉంటుంది, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినది ఏది? స్టేట్మెంట్ ఏ చూసుకుంటే శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే మార్గం ఉంటుంది. స్టేట్మెంట్ బి విద్యుత్ వినియోగాన్ని వాటేజ్లలో కొలుస్తారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ కామా బి సరైనవి కావు, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 4 బి మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి, ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే ఒక మార్గం ఉంటుందండి. ఈ రకంగా ఇక్కడ చూసుకుంటే ఒక బ్యాటరీలో మనకు ధన ధ్రువాన్ని వేరొక బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి ఆ రకంగా కలుపుకుంటూ శ్రేణి సంధానాన్ని ఏర్పాటు చేస్తారు కదా. ఇక్కడ చూసుకుంటే ఇందులో విద్యుత్ అనేది ఒకే మార్గంలో ప్రవహిస్తుంది, ఇది సరి అయినదే. తర్వాత ఇక్కడ చూసుకుంటే విద్యుత్ వినియోగాన్ని వాటేజ్లలో కొలుస్తారు అన్నారు. ఇక్కడ చూసుకుంటే వాటేజ్లలో కాదండి, విద్యుత్ యొక్క వినియోగాన్ని యూనిట్లలో కొలుస్తారు. ఒక యూనిట్ అంటే ఏంటి అంటే ఒక గంటలో 1 కిలోవాట్ విద్యుత్ని కనుక మనం వినియోగించుకున్నాం అనుకోండి, దాన్ని యూనిట్ అంటారు. ఇక్కడ చూసుకుంటే కిలోవాట్ అంటే ఏంటి అంటే 1000 వాట్స్ అయితే 1000 వాట్స్ అయితే మనం 1 కిలోవాట్ అంటాము. ఈ రకంగా గంటలో కనుక మనం 1000 వాట్స్ని కనుక వినియోగించుకున్నాం అనుకో, దాన్ని ఒక యూనిట్ అంటాము, లేదా కిలోవాట్ అవర్ అని కూడా అంటాము, గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ ఏ వచ్చేసి కదిలే గాలిని పవనం అంటారు. స్టేట్మెంట్ బి వచ్చేసి ఇది నిరంతరం కింది నుండి పైకి కదులుతుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏమడిగాడు మనని, సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 వచ్చేసి ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 2 బి మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 వచ్చేసి ఏ కామా బి సరి అయినవి, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కదిలే గాలిని మనం ఏమంటాము అంటే పవనం అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది నిరంతరం కింది నుండి పైకి కదులుతుంది అన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇది నిరంతరం కింది నుంచి పైకే కాదండి, అన్ని దిశల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే గాలి అనేది అల్పపీడన ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతానికి వీస్తూ ఉంటుంది, గమనించాలి. కాబట్టి అది అన్ని దిశల్లా ప్రయాణిస్తూ ఉంటుంది, కేవలం పైనుంచి కిందికి మాత్రమే కదులుతూ ఉండదు, గమనించాలి. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాలను కాంతి సమక్షంలో, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చూడలేం, ఆప్షన్ 2 చూడగలుగుతాం, ఆప్షన్ 3 పాక్షికంగా చూడగలుగుతాం, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చూడలేమండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాన్ని కాంతి సమక్షంలో పెట్టి చూడండి, అది మనకు కనిపించదు. ఏదైనా ఒక గాజును అంటే పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళి కాంతిలో పెట్టి చూడండి, అది మనకు అస్సలు కనిపించదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఏదైనా వస్తువును చూడగలుగుతున్నాము అంటే ఆ కాంతి పరావర్తనం వల్లనే, అది కూడా గమనించాలి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో గాలి పీడనానికి ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బెలూన్లో గాలి నింపడం, ఆప్షన్ 2 ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం, ఆప్షన్ 3 చేతి పంపుతో నీరు పైకి రావడం, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే ఉదాహరణ కానిది అన్నాడు, ఇవన్నీ ఉదాహరణలే అండి. ఇక్కడ చూసుకుంటే బెలూన్లో గాలి నింపడం ద్వారా అదేమవుతుంది, బెలూన్ పెద్దగా అవుతుంది. అంటే ఆ గాలి అనేది వాటి యొక్క గోడల్ని నెట్టడం ద్వారానే కదా, కాబట్టి దానికి కూడా పీడనం ఉంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు గట్టిగా మారింది అంటే పీడనం ఉన్నట్టే కదా. అదేవిధంగా చేతి పంపుతో నీరు అనేది పైకి వచ్చిందంటే దాని పీడనం వల్లనే కదా లాక్కొని వచ్చింది. కాబట్టి ఇవన్నీ పీడనానికి ఉదాహరణలే అవుతాయి. కానిది అడిగాడు కాబట్టి మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు, గమనించాలి. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గాలి సంకోచ వ్యాకోచ ధర్మాలను కలిగి ఉండును, ఆప్షన్ 2 చల్లని గాలి
వేడి గాలి కంటే తేలికగా ఉండును. ఆప్షన్ 3 గాలి పీడనాన్ని కలుగజేయును. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 చల్లని గాలి వేడి గాలి కంటే తేలికగా ఉండును. సరికానిది ఈ రెండో ఆప్షన్ గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఒక ప్రయోగం ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో. ఒక చిన్న సీసాని తీసుకొని దానికి ఒక క్యాప్ బిగించేసి ఏం చేయాలి అంటే అందులో ఒక రిఫిల్ని అమర్చాలి. ఈ రకంగా రిఫిల్ని అమర్చినప్పుడు ఏం చేయాలి అంటే కింద పైన కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఆ రిఫిల్ ఈ రకంగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ రిఫిల్ పైన ఒక చిన్న నీటి చుక్కను వేయడం ద్వారా ఇది ఈ రకంగా ఆగుతుంది. ఈ రకంగా ఆగడం ద్వారా ఏం చేయాలి అంటే మళ్ళీ ఈ సీసాని ఏం చేయాలి, వేడిగా ఉన్నటువంటి దాంతో టచ్ చేయాలి. ఈ రకంగా దగ్గరగా పెడితే ఏమవుతుంది అంటే ఈ రిఫిల్లో ఉన్నటువంటి నీటి చుక్క అనేది పైకి వస్తుంది. అంటే ఇందులో ఉన్నటువంటి గాలి అనేది ఈ వేడి ద్వారా ఏమవుంది, ఆ పైకి వచ్చింది. అంటే వ్యాకోచం చెంది తేలికైంది కాబట్టి పైకి వచ్చింది. కాబట్టి అది ఏమైంది, ఆ నీటి చుక్క పైకి వస్తుంది. కాబట్టి మనకి ఏ రకంగా ఉంటుంది అంటే వేడి గాలి అనేది చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది గమనించాలి. కానీ చల్లని గాలి అనేది వేడి గాలి కంటే తేలికగా ఉండదు. ఇక్కడ చూసుకుంటే ఇదే ప్రయోగం ద్వారా ఏమవుతుంది అంటే గాలి సంకోచ వ్యాకోచ ధర్మాలను కలిగి ఉంటుంది అని తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే వేడి దాంతో పాటు దీని దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అది వేడి చెంది ఆ చిన్న వాటర్ డ్రాప్ అనేది పైకి వెళ్తుంది. అలా కాకుండా ఈ పైన ఒక వాటర్ డ్రాప్ని వేసేసి దాని తర్వాత చల్లని దాంతో మనం ముట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ డ్రాప్ అనేది కిందికి వస్తుంది. అంటే సంకోచ వ్యాకోచ ధర్మాలను కలిగి ఉన్నట్టే కదా. కాబట్టి ఇది కూడా సరి అయినదే. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 వచ్చేసి గాలి పీడనాన్ని కలగజేయను. ఇంతకుముందు మనం 3 ఉదాహరణలు తెలుసుకున్నాం. దాని ద్వారా ఏమైంది అంటే గాలి పీడనాన్ని కలగజేయను అని తెలుసుకున్నాం. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి తుఫానుకు దారి తీసే కారకాలు ఏవి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గాలి వేగం, ఆప్షన్ 2 గాలి వీచే దిశ, ఆప్షన్ 3 ఆర్ద్రత, ఆప్షన్ 4 ఉష్ణోగ్రత. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే 1, 2, 3, ఆప్షన్ 2 1, 2, 4, ఆప్షన్ 3 అన్నీ అంటే 1, 2, 3, 4, ఆప్షన్ 4 వచ్చేసి 4 ఓన్లీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, అన్నీ. ఇక్కడ చూసుకుంటే తుఫానుకు దారి తీసే కారకాలు వచ్చేసి ఇవన్నీ. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే భూమిపైన ఉన్నటువంటి వాయువులు వేడెక్కి త్వరగా పైకి వెళ్తూ ఉంటాయి. ఈ రకంగా వెళ్ళడం ద్వారా గాలిలో ఏమవుతుంది, ఆర్ద్రత అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఆ రకంగా వెళ్ళడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ అల్పపీడన ప్రదేశం అనేది ఏర్పాటవుతుంది. ఈ రకంగా ఏర్పాటైనప్పుడు ఏమవుతుంది, వేరే ప్రదేశం నుంచి గాళ్ళు ఈ అల్పపీడన ప్రాంతంలోకి వస్తాయి. అంటే అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంలోకి వస్తాయి. అంటే ఈ రకంగా వేగంగా రావడం ఏమవుతుంది అంటే అది తుఫాన్గా మారుతుంది. ఈ రకంగా తుఫాన్ మారడం ద్వారా గాలి వీచే దిశ ఏ వైపు ఉంటే ఏమవుతుంది, ఆ వైపు తుఫాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇవన్నీ రకాల కారకాలు కలిసి ఏమవుతుంది, తుఫానుకు దారి తీస్తాయి గమనించాలి. తర్వాత 26వ క్వశ్చన్ చలనంలో ఉన్న ఒక సైకిల్లో వివిధ భాగాల యొక్క చలనాన్ని తెలియజేయండి. ఇది టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. దీనికి ఆప్షన్స్ ఇవ్వడం లేదు. మీ యొక్క సమాధానాలని లైవ్లో ఉన్న వాళ్ళంతా ఓవరాల్గా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా చక్రము, అంటే ఇక్కడ చూసుకుంటే చలనంలో ఉన్నటువంటి ఒక సైకిల్లో వివిధ భాగాల చలనాన్ని తెలియజేయండి అని క్వశ్చన్. మొదటగా చక్రము, తర్వాత పైడిల్ దాని భుజంతో, దాని తర్వాత పైడిల్ తల మీద కాలు చలనం, తర్వాత సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చక్రానికి 2 రకాల చలనాలు ఉంటాయి. అదేంటంటే ఒకటి భ్రమణ చలనం, ఇంకోటి ఏంటంటే స్థానాంతర చలనం. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే చక్రం అనేది ఒక స్థిర బిందువు ఆధారంగా తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ, కాబట్టి అది భ్రమణ చలనం. ఇక్కడ చూసుకుంటే సైకిల్ దొక్కినప్పుడు చక్రం అనేది అంటే సైకిల్ ముందు వైపుకి వెళ్తుంది, ఆ చక్రం కూడా ముందు వైపుకు, అందులోని కణాలన్నీ ముందు వైపుకు వెళ్తున్నాయి, ఒకే వైపుకు కదులుతున్నాయి. కాబట్టి అది ఏమవుతుంది, స్థానాంతర చలనం అవుతుంది. తర్వాత పైడిల్ దాని భుజంతో, పైడిల్ ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉండి దాని భుజంతో ఏ రకంగా ఉంటుంది, ఒక స్థిర బిందువు ఆధారంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది భ్రమణ చలనాన్ని కలిగి ఉంటుంది. తర్వాత పైడిల్ తల మీద కాలు చలనం. ఇక్కడ చూసుకుంటే పైడిల్ తల మీద కాలు చలనం అండి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే
భ్రమణ చలనం అంటున్నారు, కానీ భ్రమణ చలనం కాదండి. ఇక్కడ చూసుకుంటే పైడిల్ మీద కాలు పెట్టినప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు. కాలు అనేది ఒక స్థిర బిందువు ఆధారంగా గుండ్రంగా తిరుగుతుందా అండి? తిరగదు. ఇక్కడ చూసుకుంటే డోలనం ఈ రకంగా పైకి కిందికి అవుతుంటుంది, కాబట్టి అదేమవుతుంది అంటే డోలన చలనం అవుతుంది. తర్వాత సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనం, ఇది స్థానాంతర చలనం అండి. ఇక్కడ చూసుకుంటే సైకిల్ తొక్కేవాడు ఏం చేస్తున్నాడు? ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా ఆ సైకిల్ కూడా ముందుకెళ్తున్నది, కాబట్టి స్థానాంతర చలనం గమనించాలి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి స్టీమ్ ఇంజన్లో శక్తుల యొక్క మార్పు ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందుతుంది, ఆప్షన్ 2 విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మార్పు చెందును, ఆప్షన్ 3 వచ్చేసి ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మార్పు చెందును, ఆప్షన్ 4 వచ్చేసి యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇందులో ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మార్పు చెందుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ స్టీమ్ ఇంజన్ అన్నాడు, అంటే ఆవిరితో నడిచేటువంటి ఇంజన్ అండి. ఆవిరి అనేది ఊరికే రాదు కదా, దానికి ఉష్ణాన్ని అందించడం ద్వారా ఏమవుతుంది? ఆవిరి అనేది బయటకు వస్తుంది. ఈ రకంగా మనం ఉష్ణ శక్తిని ఏం రకంగా మార్చుకుంటున్నామంటే యాంత్రిక శక్తిగా మార్చుకున్నాం. ఇక్కడ చూసుకుంటే దీనికి ఉష్ణాన్ని అందించడం ద్వారా స్టీమ్ ఆవిరి అనేది బయటకు వస్తుంది. ఈ ఆవిరి వల్ల ఈ ఇంజన్ యంత్రం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా స్టీమ్ ఇంజన్లో మారుతుంది, గమనించాలి. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి అద్దంలో ఏర్పడే ప్రతిబింబం లక్షణం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 తలక్రిందులు కానిది, ఆప్షన్ 2 పార్శ్వ విలోమం చెందనిది, ఆప్షన్ 3 నిజ ప్రతిబింబం, ఆప్షన్ 4 తెరపై పట్టని. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 1,2,3, ఆప్షన్ 3 వచ్చేసి 1,4, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, 1,4. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు అద్దంలో ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఇక్కడ ఆప్షన్ 1 చూసుకుంటే తలక్రిందులు కానిది అని ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే అద్దంలో ఏర్పడే ప్రతిబింబం అనేది నిటారుగా ఉంటుందండి, తలక్రిందులుగా ఉండదు, కాబట్టి కానిది అన్నాడు, కాబట్టి ఇది సరి అయినదే. తర్వాత పార్శ్వ విలోమం చెందనిది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే పార్శ్వ విలోమం అనేది చెందుతుందండి, చెందనిది కాదు. ఇక్కడ చూసుకుంటే అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం అనేది కుడి ఎడమ ఎడమ కుడిగా కనిపిస్తుంది, దాన్ని మనం ఏమంటాము అంటే పార్శ్వ విలోమం అంటాము. ఇక్కడ చూసుకుంటే నిజ ప్రతిబింబం కాదండి. నిజ ప్రతిబింబం ఏ రకంగా ఉంటుందంటే తెరపై పడుతుంది, అదేవిధంగా అద్దంలో కూడా చూడగలుగుతాం. ఇక్కడ చూసుకుంటే 4వ ఆప్షన్ వచ్చేసి తెరపై పట్టనిది. తెరపై పట్టకుండా కేవలం అద్దంలో మాత్రం చూడగలిగేదాన్ని ఏమంటాము అంటే మిథ్యా ప్రతిబింబం అంటాము. అంటే అద్దంలో మాత్రమే చూడగలుగుతున్నామంటే అదేంటండి? మిథ్యా ప్రతిబింబం. కాబట్టి ఇది కూడా దాని యొక్క లక్షణం అవుతుంది. కాబట్టి 1 తర్వాత 4 సరి అయిన ఆప్షన్స్ గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే నీడ ఏర్పడాలంటే కావాల్సినవి కాంతిజనకం పారదర్శకమైనటువంటి వస్తువు మాత్రమే. స్టేట్మెంట్ 2 వచ్చేసి మనం ఒక వస్తువును చూడడానికి కారణం కాంతి పరావర్తనం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 1,2 సరైనవి కావు. ఇక్కడ చూసుకుంటే సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఎందుకు సరి అయినది కాదు అంటే ఇక్కడ చూసుకుంటే నీడ ఏర్పడాలంటే కావాల్సినవి కాంతి జనకం పారదర్శకమైనటువంటి వస్తువు మాత్రమే అన్నాడు. ఇక్కడ చూసుకుంటే వెనకాల తెర లేనిది ఆ నీడ అనేది ఎక్కడ పడుతుందండి, కాబట్టి తెర అనేది కూడా అవసరమే, కాబట్టి ఇది రాంగ్ అండి. తర్వాత మనం ఒక వస్తువును చూడడానికి కారణం కాంతి పరావర్తనం అండి. అవునండి. ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక వస్తువు పైన కాంతి పడి అది పరావర్తనం చెంది మన కంటిని చేరడం ద్వారానే మనం ఆ వస్తువుని చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఒక వస్తువును చూడడానికి కారణం ఏంటండి? కాంతి పరావర్తనం గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి 2 దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు అయినా ప్రతిబింబాల సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1
90, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 5. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 5. ఇక్కడ చూసుకుంటే రెండు దర్పణాల మధ్య కోణం కనుక్కోవడానికి సూత్రం వచ్చేసి 360/θ. ఇక్కడ చూసుకుంటే ఈ టీటా అన్న ప్లేస్లో మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి కోణాలను అంటే రెండు దర్పణాల మధ్య ఉన్నటువంటి కోణాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఈ టీటా బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 60ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ రెండింటి మధ్య కోణం ఎంత, 60 డిగ్రీలు కాబట్టి. ఇక్కడ చూసుకుంటే 0 0 గెట్ క్యాన్సిల్, 6 1 6 6 36. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6 వచ్చింది కదా, మరి నేను 5 ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రకంగా ప్రాసెస్ చేసిన తర్వాత మనకు వచ్చింది సరి సంఖ్య అయి ఉండకూడదు, బేసి సంఖ్య అయి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి అంటే దాని నుంచి ఒకటి తీసేయాలి. ఇప్పుడు 6 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది, మనకు 5 వస్తుంది, గమనించాలి. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 5 గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి రెండు అరచేతులతో రుద్దడం వలన సుత్తితో పదే పదే కొట్టినప్పుడు కుంకుడు గింజలు తీసుకొని రాతి మీద రుద్దినప్పుడు ఏ శక్తి ఈ శక్తిగా మార్పు చెందుతుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రసాయన శక్తి ఉష్ణశక్తిగా, ఆప్షన్ 2 యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా, ఆప్షన్ 3 విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా, ఆప్షన్ 4 వచ్చేసి సౌరశక్తి ఉష్ణశక్తిగా. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. యాంత్రిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మార్పు చెందుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రెండు అరచేతులతో మనం రుద్దడం వల్ల ఏమవుతుంది, ఉష్ణం అనేది బయటికి వస్తుంది. అంటే అక్కడ మనం పనిచేసినాం కాబట్టి మనమే ఒక యంత్రము. దాని తర్వాత సుత్తితో పదే పదే కొట్టినప్పుడు, సుత్తి అనేది యంత్రం, కొట్టినప్పుడు ఏమవుతుంది, ఉష్ణం అనేది బయటకు వస్తుంది. తర్వాత కుంకుడు గింజల్ని తీసుకొని రాతి మీద రుద్దినప్పుడు అప్పుడు కూడా ఏమవుతుంది, యాంత్రిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లాన్ని సూచించే రంగు, అదేవిధంగా ఫినాప్తలిన్ సూచిక క్షారాలను సూచించే రంగు ఏది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఎరుపు లేత గులాబీ రంగు, ఆప్షన్ 2 పసుపు రంగు లేదు, ఆప్షన్ 3 లేత గులాబీ రంగు ఎరుపు, ఆప్షన్ 4 ఊదా రంగు పసుపు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఎరుపు లేత గులాబీ రంగు. ఇక్కడ చూసుకుంటే మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్లాన్ని సూచించే రంగు వచ్చేసి ఎరుపు, అదేవిధంగా ఫినాప్తలిన్ సూచిక క్షారాలను సూచించే రంగు వచ్చేసి లేత గులాబీ రంగు, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ సూచిక క్షారాన్ని సూచించే రంగు వచ్చేసి పసుపు, అదేవిధంగా ఫినాప్తలిన్ సూచిక ఆమ్లాలను సూచించే రంగు వచ్చేసి ఎలాంటి రంగు చూపదండి, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి సాధారణ ఘటంలో ధన రుణ ధృవాలుగా పనిచేసేవి ఏవి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రాగి కడ్డీ జింక్, ఆప్షన్ 2 కార్బన్ కడ్డీ జింక్, ఆప్షన్ 3 జింక్ కార్బన్ కడ్డీ, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే సాధారణ ఘటంలో ధనధ్రువంగా జింక్, అదేవిధంగా రుణధ్రువంగా కార్బన్ కడ్డీ పనిచేస్తుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ఆంగ్ల క్యాపిటల్స్ పార్శ్వ విలోమం చెందినప్పటికీ సరైన విధంగా కనిపిస్తాయి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 7. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 11 అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అవేంటంటే A1, దాని తర్వాత H, దాని తర్వాత I, దాని తర్వాత M, దాని తర్వాత O, దాని తర్వాత T, తర్వాత U, తర్వాత V, తర్వాత W, దాని తర్వాత X, దాని తర్వాత Y అండి. ఇవన్నీ ఏ రకంగా ఉంటాయి అంటే అద్దంలో చూసినప్పుడు అంటే కుడి ఎడమైన ఎలాంటి పొరపాటు లేకుండా మనకు కరెక్ట్గా కనిపిస్తాయి. ఇవి మొత్తం 11 ఉంటాయి, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్లో వాడే దర్పణం ఏది. ఆప్షన్ 1 పుటాకార దర్పణం, ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, ఆప్షన్ 3 ద్వికుంభాకార దర్పణం, ఆప్షన్ 4 ద్విపుటాకార కటకం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, కుంభాకార దర్పణం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద వాటినైనా కూడా అద్దంలో పట్టే విధంగా చిన్నగా చూపిస్తుంది, గమనించాలి. తర్వాత 36వ క్వశ్చన్ వచ్చేసి సొంతంగా ఘటం తయారు చేసుకోవడానికి
ప్రధానంగా కావాల్సినవి ఏవి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాగితీగ, జింకు రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఆప్షన్ 2 రాగితీగ, అల్యూమినియం రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఆప్షన్ 3 రాగితీగ, ఇనుప రేకు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఆప్షన్ 4 రాగితీగ, జింకు రేకు, సోడియం హైడ్రాక్సైడ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. మనకు సొంతంగా ఘటం తయారు చేసుకోవాలంటే రాగితీగ, జింకు రేకు, సల్ఫ్యూరిక్ ఆమ్లం కావాలి, గమనించాలి. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షలో ద్రావణాల శాతాలు. ఆప్షన్ 1 10% కాపర్ సల్ఫేట్, 2% సోడియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 2 2% కాపర్ సల్ఫేట్, 5% సోడియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 3 5% కాపర్ సల్ఫేట్, 2% సోడియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 4 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. 2% కాపర్ సల్ఫేట్ అదేవిధంగా 10% సోడియం హైడ్రాక్సైడ్ని మనం ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షలో ఉపయోగిస్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 10% సోడియం హైడ్రాక్సైడ్ ఏ రకంగా తయారు చేస్తారు అంటే 100 ml నీటిలో మనం ఏం చేస్తాము అంటే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ని కరిగిస్తాం. ఆ రకంగా 10% సోడియం హైడ్రాక్సైడ్ని తయారు చేస్తాం. అదేవిధంగా 100 ml నీటిలో మనం 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ని కరిగించడం ద్వారా ఏమవుతుంది అంటే 2% కాపర్ సల్ఫేట్ అనేది తయారవుతుంది, గమనించాలి. తర్వాత ఒక క్రికెట్ బంతిని బల్లపై నెట్టినప్పుడు బంతిలోని చలనం. ఆప్షన్ 1 వచ్చేసి భ్రమణ చలనం. ఆప్షన్ 2 స్థానాంతర చలనం. ఆప్షన్ 3 డోలన చలనం. ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే బంతిని మనం ఈ రకంగా బల్లపై నెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది గిరగిరా జరుపుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అది ముందుకెళ్తుంది, దానిలోని అణువులన్నీ కూడా ముందుకే వెళ్తున్నాయి. కాబట్టి స్థానాంతర చలనాన్ని అదేవిధంగా ఒక స్థిర బిందువు ఆధారంగా రౌండ్గా తిరుగుతుంది కాబట్టి అది ఏమవుతుంది అంటే భ్రమణ చలనం అవుతుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి మన గ్రామాల్లో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని ఎందులో కొలుస్తారు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 లీటర్లలో, ఆప్షన్ 2 క్యూసెక్కులలో, ఆప్షన్ 3 గాలెన్లలో, ఆప్షన్ 4 1 and 3 అంటే లీటర్లలో మరియు గాలెన్లలో. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 3. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1 గాలెన్ ఈజ్ ఈక్వల్ టు 3.79 లీటర్స్, గమనించాలి సుమారుగా. తర్వాత క్వశ్చన్ వచ్చేసి కొంత ఎత్తు నుంచి పడిన రాయికి మరియు రోడ్డు మీద పోతున్న సైకిల్లో గల చలనాలు వరుసగా ఆప్షన్ 1 సరళరేఖీయ, వక్రరేఖీయ చలనాలు. ఆప్షన్ 2 వక్రరేఖీయ, సరళరేఖీయ చలనాలు. ఆప్షన్ 3 సరళరేఖీయ చలనాలు. ఆప్షన్ 4 వక్రరేఖీయ చలనాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సరళరేఖీయ, వక్రరేఖీయ చలనాలు. ఇక్కడ చూసుకుంటే పైనుంచి కింద పడుతున్న రాయి అదేవిధంగా రోడ్డు మీద పోతున్న సైకిల్ రెండు స్థానాంతర చలనాల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే స్థానాంతర చలనంలో గనక సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తే దాన్ని ఏమంటాము అంటే సరళరేఖీయ చలనం. అదేవిధంగా వక్రరేఖా మార్గంలో గనక ప్రయాణిస్తే దాన్ని వక్రరేఖీయ చలనం అంటాము. ఇక్కడ చూసుకుంటే పైనుంచి కింద పడుతున్న రాయి అనేది స్ట్రైట్గా పడుతుంది కాబట్టి అదే రకంగా ఉంటుంది అంటే సరళరేఖీయ చలనంలో ఉంటుంది. అదేవిధంగా రోడ్డుపై వెళ్తున్నటువంటి సైకిల్ అనేది స్ట్రైట్గా వెళ్ళదు కానీ ఖచ్చితంగా మలుపులన్నిటి వస్తాయి కాబట్టి అదే రకంగా ఉంటుంది అంటే వక్రరేఖీయ చలనంలో ఉంటుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి మోగుతున్న గంట, కుమ్మరిసార, టైపు రైటర్ కీళ్లలో గల చలనాలు వరుసగా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్థానాంతర, భ్రమణ, డోలన చలనాలు. ఆప్షన్ 2 డోలన, భ్రమణ, స్థానాంతర చలనాలు. ఆప్షన్ 3 డోలన, భ్రమణ, డోలన చలనాలు. ఆప్షన్ 4 భ్రమణ, డోలన, భ్రమణ చలనాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, డోలన, భ్రమణ, డోలన చలనాలు. ఇక్కడ చూసుకుంటే మోగుతున్న గంట ఏ రకంగా ఉంటుంది, అందులో ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకు డోలన చలనం అవుతుంది. తర్వాత కుమ్మరిసార ఒక స్థిర బిందువు ఆధారంగా ఈ రకంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అదేంటంటే భ్రమణ చలనం.
తర్వాత టైప్ రైటర్లోకి ఏ రకంగా ఉంటుందంటే పైకి కిందికి కదులుతూ ఉంటుంది కాబట్టి అది కూడా డోలన చలనం గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి వాహనం ప్రయాణించిన దూరాన్ని వాహనం యొక్క వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే మీటర్లు వరుసగా ఆప్షన్ 1 స్పీడోమీటర్ ఓడోమీటర్, ఆప్షన్ 2 స్పెక్ట్రోమీటర్ స్పీడోమీటర్, ఆప్షన్ 3 స్పైరోమీటర్ స్పీడోమీటర్, ఆప్షన్ 4 ఓడోమీటర్ స్పీడోమీటర్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. ఇక్కడ చూసుకుంటే ఓడోమీటర్ స్పీడోమీటర్. వాహనం యొక్క ప్రయాణించిన దూరాన్ని మనం ఓడోమీటర్ ద్వారా తెలుసుకుంటాం. అదేవిధంగా వాహనం యొక్క వేగాన్ని మనం స్పీడోమీటర్ ద్వారా తెలుసుకుంటాం, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ చూసుకుంటే బల్బులో ఫిలమెంట్ సన్నగా ఉంటుంది, ఎందుకంటే నిరోధం తగ్గి విద్యుత్ ప్రవాహం పెరగాలి కాబట్టి. స్టేట్మెంట్ బి వచ్చేసి ఫ్యూజ్ని శ్రేణి సంధానంలో కలుపుతారు. ఇక్కడ చూసుకుంటే సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ కామా బి సరైనవి కావు, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 4 వచ్చేసి బి మాత్రమే సరి అయినది. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, బి మాత్రమే సరి అయినది, ఏ సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఫిలమెంటు అనేది సన్నగా ఉంటుంది, ఎందుకంటే నిరోధం పెరిగి విద్యుత్ ప్రవాహం అనేది తగ్గాలి కాబట్టి. తర్వాత ఫ్యూజ్ని శ్రేణి సంధానంలో కలుపుతారు, ఎందుకంటే విద్యుత్ అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి దాని ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనేవి పాడవుతాయి. కాబట్టి ఆ రకంగా ఫ్యూజ్ అనేది కొట్టేయడం ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది ఆ మార్గంలో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, గమనించాలి. కాబట్టి ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి దంత వైద్యులు టార్చ్ లైట్లు వాహనాల హెడ్ లైట్లలో వాడే దర్పణాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పుటాకార దర్పణం, ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, ఆప్షన్ 3 ద్వికుంభాకార దర్పణం, ఆప్షన్ 4 ద్విపుటాకార కటకం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పుటాకార దర్పణం. ఇక్కడ చూసుకుంటే దంత వైద్యులు అంటే దంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు కూడా వాళ్ళకు పెద్దగా కనిపించడానికి పుటాకార దర్పణాన్ని వాడతారు. ఇదే విధంగా టార్చ్ లైట్లు వాహనాల హెడ్ లైట్లలో ఎందుకు వాడతారంటే ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న బల్బ్ అనేది ఉంటుంది, దాని ద్వారా వచ్చే వెలుగు అనేది ఎక్కువ మొత్తంలో మనకు కనిపించాలి కాబట్టి వాహనాల హెడ్ లైట్లను దేంతో చేస్తారు అంటే పుటాకార దర్పణాలతో చేస్తారు, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సమాంతర సంధానం లక్షణం కానిది. ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూసుకుంటే వలయంలో విద్యుత్తుకు ఒకే ప్రవాహ మార్గం ఉంటుంది. స్టేట్మెంట్ బి ఒక బల్బు ఆరిపోతే మిగతా బల్బులు ఆరిపోవు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది కాదు, తర్వాత బి ఏ కామా బి సరైనవి కాదు, ఆప్షన్ 4 వచ్చేసి బి మాత్రమే సరి అయినది కాదు, అంటే దాని లక్షణం అనేది కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సరి కానిది అడిగాడు, అంటే లక్షణం కానిది అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఏ మాత్రమే దాని యొక్క లక్షణం కాదు, బి దాని యొక్క లక్షణం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే వలయంలో విద్యుత్కు ఒకే ఒక ప్రవాహ మార్గం ఉంటుంది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే సమాంతర సంధానంలో వలయంలో అనేక విద్యుత్ ప్రవాహ మార్గాలు ఉంటాయి, గమనించాలి. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూసుకుంటే అనేక విద్యుత్ ప్రవాహ మార్గాలు ఉంటాయి కాబట్టి ఒక బల్బ్ ఆరిపోయింది అనుకోండి మిగిలిన బల్బులు అనేటివి వెలుగుతూ ఉంటాయి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కిలోమీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 2 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 3 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ 4 మీటర్ పర్ సెకండ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మీటర్ పర్ సెకండ్ అనేది ఎస్ఐ పద్ధతికి ప్రమాణం. ఇది మూల ప్రమాణం అండి, దాన్ని అవసరం మేరకు మనం కిలోమీటర్ అవర్ ఆ రకంగా మార్చుకుంటూ ఉంటాము, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఎంతతో గుణించాలి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 5/18, ఆప్షన్ 2 18/5, ఆప్షన్ 3 వచ్చేసి 6/18, ఆప్షన్ 4 18/6. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 5/18. ఇక్కడ చూసుకుంటే ఇది ఏ రకంగా వచ్చిందంటే
కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు అండి? 1000 మీటర్లు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక గంట ఎన్ని సెకండ్లు అవుతుందండి? మనకు 3600 సెకండ్లు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ 2 zeros ఈ 2 zeros గెట్ క్యాన్సిల్. ఇక్కడ చూసుకుంటే 2 5ల 2 18ల ఈ రకంగా 5/18 అనేది మనకు వస్తుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించే రాడార్ యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాడార్ డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, ఆప్షన్ 2 రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, ఆప్షన్ 3 రాడార్ డైరెక్షన్ అండ్ ర్యాంగింగ్, ఆప్షన్ 4 రేడియో డైరెక్షన్ అండ్ ర్యాంగింగ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి సతీష్ ఒక దారానికి చివర రాయి కట్టి దాన్ని గిరగిరా తిప్పాడు, దానిలో ఏ ఏ చలనాలు ఉంటాయి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భ్రమణ చలనం, ఆప్షన్ 2 స్థానాంతర చలనం, ఆప్షన్ 3 డోలన చలనం, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే ఒక దారానికి చివర రాయిని కట్టి మనం తిప్పినప్పుడు ఏమవుతుంది? అదొక స్థిర బిందువు ఆధారంగా ఈ రకంగా తిరుగుతూ ఉంటుంది, కాబట్టి అది భ్రమణ చలనం. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రాయి అనేది ఎటు కదులుతుందో అందులో ఉన్నటువంటి అణువులు కూడా అటే కదులుతున్నాయి, కాబట్టి అది స్థానాంతర చలనం కూడా అవుతుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే ఒక విధమైన పరిసరాలకు ఒక వస్తువు ఒకే సమయంలో నిశ్చల స్థితిలోనూ చలనంలోనూ ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ 2 చూసుకుంటే కదులుతున్న రైలు చక్రాలు భ్రమణ చలనం మరియు స్థానాంతర చలనంలో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 వచ్చేసి 1, 2, ఆప్షన్ 2 వచ్చేసి 1 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే సరైనది ఇవన్నీ సరి అయినవే అండి, కాబట్టి సరి కానిది ఏదీ లేదు, కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఒక విధమైన పరిసరాలకు ఒక వస్తువు ఒకే సమయంలో నిశ్చల స్థితిలోనూ చలనంలోనూ ఉంటుంది. ఇంతకుముందే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం బస్సులో ఉన్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళతో పోల్చుకుంటేనేమో స్థిరంగా ఉంటాం, అదేవిధంగా పక్క నుంచి విండోలో చూస్తే మాత్రం బయట ఉన్నటువంటి చెట్లు భవనాలు వాటితో పోల్చుకుంటే మాత్రం చలనంలో ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కదులుతున్న రైలు చక్రాలు భ్రమణ చలనం మరియు స్థానాంతరం రెండూ కలిగి ఉంటాయి, కాబట్టి ఇవి రెండూ సరైనవే. సరికానిది అన్నాడు కాబట్టి మనకు ఏదీ లేదు, కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంకో అడిషనల్గా 10 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే పిండి పదార్థాలను నిర్ధారించే పరీక్షలో ఉపయోగించే ద్రావణం. ఆప్షన్స్ వచ్చేసి గాఢ అయోడిన్, ఆప్షన్ 2 గాఢ హైడ్రోజన్, ఆప్షన్ 3 సజల అయోడిన్, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సజల అయోడిన్ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకుంటే పరీక్ష నాళికలో మనం ఏం చేస్తాము అంటే అయోడిన్ని తీసుకొని నీటిని కలుపుతూ ఏం చేస్తాము అంటే అయోడిన్ స్ఫటికాలకు పసుపు రంగు లేదా గోధుమ రంగు వచ్చే వరకు కలుపుతూనే ఉంటాం. ఆ రెండిట్లో ఏదొచ్చినా కూడా పిండి పదార్థాలను నిర్ధారించడానికి ఉపయోగిస్తాము, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి పిండి పదార్థాల నిర్ధారణకు అయోడిన్ స్ఫటికాలకు నీటిని కలుపుతూ ఏ రంగు వచ్చే వరకు సజలం చేస్తారు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ముదురు నీలి, ఆప్షన్ 2 పసుపు, ఆప్షన్ 3 గోధుమ, ఆప్షన్ 4 2 and 3. ఇంతకుముందే చెప్పుకున్నామండి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 and 3. ఇక చూసుకుంటే పిండి పదార్థాల నిర్ధారణకు అయోడిన్ స్ఫటికాలకు నీటిని కలుపుతూ ఇక్కడ చూసుకుంటే పసుపు లేదా గోధుమ రంగు వచ్చే వరకు ఈ రకంగా సజలం చేస్తారు, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఒక పదార్థమునకు ప్రోటీన్ నిర్ధారణ పరీక్ష చేసినప్పుడు రంగుల మార్పు ఏ రకంగా ఉంటుంది? ఆప్షన్ 1 నీలి రంగు నుంచి వంకాయ రంగు, ఆప్షన్ 2 నీలి రంగు నుంచి ముదురు నీలం రంగు, ఆప్షన్ 3 నీలి రంగు నుంచి లేత నీలం రంగు, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే ఒక పదార్థంలో
ప్రోటీన్ గనక ఉంది అనుకోండి, అది ఏ రకంగా మారుతుంది అంటే నీలి రంగు నుంచి వంకాయ రంగు లేదా నీలి రంగు నుంచి ముదురు నీలి రంగు. ఇక్కడ చూసుకుంటే వంకాయ రంగు అన్న ముదురు నీలం రంగు అన్న రెండు ఒకటే గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1 చూసుకుంటే తృణధాన్యాలు, పప్పులు, పాలు తగినంత తీసుకోవాలి. స్టేట్మెంట్ 2 పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆప్షన్ 3 నూనె పదార్థాలు, జంతు సంబంధిత పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆప్షన్ 4 నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 3 3, 4, 1 సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 1, 2, 4 సరైనది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, పైవన్నీ సరైనవే. ఇక్కడ చూసుకుంటే తృణధాన్యాలు, ఇందులో కార్బోహైడ్రేట్స్, ఇక్కడ చూసుకుంటే పప్పులో మనకు ప్రోటీన్స్, తర్వాత పాలు, వీటిలో అన్నీ అంటే అవన్నీ ఉంటాయి కాబట్టి తగినంత తీసుకోవాలి. తర్వాత పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవి మన శరీరాన్ని రోగాల బారి నుంచి కాపాడుతాయి కాబట్టి ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. తర్వాత నూనె పదార్థాలు, జంతు సంబంధిత పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే కొవ్వు అనేది మనకు తక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి. తర్వాత నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పూర్తిగా మనకు కొవ్వు పదార్థాలు కాబట్టి గమనించాలి. తర్వాత 55వ క్వశ్చన్ వచ్చేసి ఆధునిక వైజ్ఞానిక పోషణ శాస్త్రవేత్త అయిన లేవోయిజర్ ఏ దేశస్థుడు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 గ్రీకు, ఆప్షన్ 4 ఫ్రెంచ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెంచ్ గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లేవోయిజర్ ఆక్సిజన్కు పేరు పెట్టాడు. ఆక్సిజన్ అని పేరు పెట్టింది లేవోయిజర్, అదేవిధంగా దాన్ని కనిపెట్టిందేమో ప్రీస్లీ గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి స్కర్వీ వ్యాధి తాజా కూరగాయలను, పండ్లను తినడం ద్వారా నయమవుతుంది. ఆప్షన్ 2 దీనిని కనుగొన్నది జేమ్స్ లిండ్. ఆప్షన్ 3 దీనిని కనుగొన్న సంవత్సరం వచ్చేసి 1952. ఆప్షన్ 4 తర్వాత 1952లో కొన్ని రకాల వ్యాధులు, కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం ద్వారా నయం చేయవచ్చని తెలుసుకున్నారు. ఇక్కడ ఏమడిగాడు? ఇందులో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. ఇక్కడ చూసుకుంటే జేమ్స్ లిండ్ ఏం చేశాడు అంటే స్కర్వీ అనే వ్యాధి తాజా కూరగాయలు, పండ్లను తినడం ద్వారా నయం అవుతుంది అని కనుక్కున్నాడు. అది కనుక్కున్న సంవత్సరం వచ్చేసి 1752, 1952 కాదు, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఏ క్రింది వాటిలో సరి అయినది ఏది? స్టేట్మెంట్ 1 వచ్చేసి నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చేవి క్షారాలు. స్టేట్మెంట్ 2 ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చేవి ఆమ్లాలు. స్టేట్మెంట్ 3 వచ్చేసి జాడు స్వభావం ఉన్న పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి రుచికి పుల్లగా ఉండేవి ఆమ్లాలు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 2, 3, 4 సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 1, 2 సరైనవి. ఆప్షన్ 4 వచ్చేసి 3, 4 సరైనవి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 3, 4 సరైనవి. పైన రెండు ఎందుకు సరికావు అంటే నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చేవి క్షారాలు కాదండి, ఆమ్లాలు. అదేవిధంగా ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చేవి ఆమ్లాలు కాదు, క్షారాలు గమనించాలి. ఇక్కడ చూసుకుంటే జారుడు స్వభావం ఉన్న పదార్థాలకు క్షార స్వభావం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సబ్బుని తీసుకున్నప్పుడు అది మన చేతిలో నుంచి జారుతూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అందులో సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంది కాబట్టి. అదేవిధంగా రుచికి పుల్లగా ఉండేటివి ఆమ్లాలు. మనకు నిమ్మరసం కనుక చూసుకుంటే అందులో ఆమ్లం ఉంటుంది. అది రుచికి ఏ రకంగా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనేది అందులో ఉంటుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ 2 ఫార్మిక్ ఆమ్లం, ఆప్షన్ 3 టార్టారిక్ ఆమ్లం, ఆప్షన్ 4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఫార్మిక్ ఆమ్లం.
చీమ కుట్టినప్పుడు అది మనలో ఫార్మిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తుంది, దానివల్లనే మనకు మంటగా ఉంటుంది. దీని యొక్క విరుగుడు ఏంటంటే సబ్బు నీళ్ళు లేదా సర్ఫ్ నీళ్ళు, ఎందుకంటే అందులో క్షారం అనేది ఉంటుంది. ఆమ్లానికి విరుగుడు క్షారం కాబట్టి ఆ నీళ్ళతో కడగడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి సిరా మరకలను తొలగించడానికి ఉపయోగించే ఆమ్లం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 ఆక్సాలిక్ ఆమ్లం, ఆప్షన్ 3 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 4 వచ్చేసి నత్రిక్ ఆమ్లం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆక్సాలిక్ ఆమ్లం. ఇక్కడ చూసుకుంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎరువులలో అదేవిధంగా బ్యాటరీలలో ఉపయోగిస్తారు. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మందుల్లో రంగులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా నత్రిక్ ఆమ్లాన్ని పేలుడు పదార్థాలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. తర్వాత బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే క్షారం ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 4 అమ్మోనియం హైడ్రాక్సైడ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్ గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తూ ఉంటే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. అదేవిధంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.